ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినము దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థించండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా? మరి పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి, మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విలువైన మాటల చేత మమ్మల్ని అందరినీ దర్శించమని, మమ్మల్ని సరిచేసి నీ మార్గంలో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 1 యోహాను 2వ అధ్యాయము 14వ వచనం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. 1 John chapter 2 verse 14. Young man, because you are strong and the word of God abideth in you. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక. ఆమేన్. మరి రోజు ఏ వయసులో ఉండి మీరు ఈ వాక్యం వింటున్నారో నాకైతే తెలియదండి. మీ వయసు ఏదైనా కావచ్చు, కానీ దేవుడి దృష్టిలో ఇంకా మీరు యవ్వనస్తులే. దేవుడి దృష్టిలో ఇంకా మనం చిన్నపిల్లలమే. ఎందుకంటే ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి గొప్ప దేవుడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంత గొప్ప దేవుడు మన అందరికీ పరమ తండ్రి. మరి యేసయ్యకి ఎవరు కూడా మనవాళ్ళు మనవరాళ్ళని ఇట్లాంటివి ఏం లేదు. ఎంతమంది ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడి వాక్యం వింటున్నటువంటి మనము, దేవుడి వాక్యం మన హృదయంలో కలిగినటువంటి మనం కూడా పక్షి రాజు వలె ఎప్పుడు నూతనమైనటువంటి యవ్వన బలంతో ముందుకు సాగాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. ఈ లోకంలో మన ఏజ్కి తేడాలు ఉండొచ్చు, కానీ పరలోక రాజ్యంలో మనకేం తేడాలు ఉండవు. అలాగే ఆత్మీయ జీవితంలో మరి ఏజ్కి ఏం తేడా ఉండదండి. ఎందుకంటే నువ్వు ఎంతగా దేవుడికి సమర్పించుకొని, నువ్వు ఎంతగా దేవుడి కోసము పనిచేయాలని ఆశపడతావో, నువ్వు అంత యవ్వన బలాన్ని ప్రతిరోజు పొందుకుంటూ ఉంటావు. నువ్వు ఏజ్లో ఉన్నా సరే. ఈరోజు ఎంతోమంది దైవజనులు వృద్ధాప్యంలోకి వచ్చారు, కానీ వాళ్ళ మాటలు ఏ విధంగా ఉంటున్నాయి, వాళ్ళ మాటలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి, ఎంతోమందిని ఉజ్జీవింపజేస్తున్నాయి, ఎంతోమందిని దేవుడి సన్నిధిలో నిలబెడుతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళు వృద్ధాప్యంగా ఉన్నారని చెప్పి వృద్ధాప్యంలో మాటలు మాట్లాడుతున్నారా? లేదు. ఇంకా దేవుడిచ్చేటువంటి నూతన బలం చేత వాళ్ళని చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మేము వాళ్ళు ఇంత వృద్ధాప్యంలో ఇంత స్ట్రాంగ్గా దేవుడి కోసం పనిచేస్తే, ఈరోజు నేనున్న వయసును బట్టి నేను దేవుడి కోసం ఎంతగా పనిచేయాలి అనేది మనం నేర్చుకోవాలి అండి. మరి యవనస్తులైనటువంటి బిడ్డలు ఈ మాటలు వింటున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నారు. యవనస్తులారా, మీరు బలవంతులు. యవ్వన కాలంలో ఉండే బలం చాలా గొప్పది కదండి. మరి రాను వయసుని బట్టి మన శరీరతత్వం మారిపోతుంది. అలాగే మనకున్నటువంటి ప్రతిదీ కూడా మరి ఈ లోక సంబంధముగా మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, మన శరీరం సహకరించే విషయాల్లో కూడా అన్ని విషయాల్లో మనం తక్కువైపోవచ్చు. కానీ యవ్వన కాలంలో ఉన్నటువంటి బలము చాలా గొప్పది. యవ్వన కాలంలో ఉన్నటువంటి మరి బిడ్డలు దేవుడి చేతిలో బలమైన బాణాలుగా వాడబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరి యవ్వన బిడ్డలారా, ఈరోజు మీరు బలవంతులు అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంటే, మరి ఈరోజు మీరు బలహీనంగా ఉంటున్నారా, బలవంతులుగా ఉంటున్నారా? ఎప్పుడు బలవంతులుగా ఉంటారు దేవుడి మరి బిడ్డలు, యవనస్తులు అంటే దేవుడి వాక్యం వాళ్ళలో నిలిచినప్పుడు వాళ్ళు బలంగా ఉంటారు. మరి రోజు మీ హృదయాల్లో దేవుడి వాక్యం నిలిచి ఉందా? దేవుడి వాక్యానికి స్థానం ఉందా? లేకపోతే ఎవరికైనా మీ హృదయాన్ని ఇచ్చేస్తున్నారా? ఎవరికన్నా మీ హృదయాన్ని ఇచ్చేస్తే దేవుడికి మరి ఎక్కడ స్థానం ఉంటుందండి? ఈ లోకంలో ఉన్న ప్రేమలు, ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా మోసము అని మొదటిగా యవనస్తులు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ లోక ప్రేమ వెనకల పరుగులు తీస్తుంది. యవ్వన కాలంలో వచ్చేటువంటి మరి ఆకర్షణ, ఆ యొక్క మరి హార్మోనల్ చేంజెస్ వల్ల కలిగేటువంటి అనేకమైనటువంటి ప్రభావం వల్ల యవ్వనస్తులు ఈరోజు లోక ప్రేమల్లో పడి నాశనం అయిపోతూ ఉన్నారండి. మరి ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. మరి ఒక విధవరాలైన తల్లికి ఒక కుమారుడు ఉన్నాడంట. మరి తండ్రి చనిపోయిన తర్వాత ఎంతో అల్లారు ముద్దుగా పెంచిందంట ఆ తల్లి. ఎంతో ప్రేమతో ఆ బిడ్డని పెంచుకొని, ఎన్నో మరి కష్టాలు పడి, ఎంతో ప్రయాసపడి తన బిడ్డని బాగా చదివించుకుంటుంది ఆ తల్లి. మరి ఈ బిడ్డ కూడా తల్లిని ఎంతో ప్రేమించేటువంటి బిడ్డ. అయితే తన యవ్వన కాలంకి వచ్చినప్పుడు కాలేజ్లో ఒక అమ్మాయితో కనెక్ట్ అయిపోతాడు. మరి ప్రేమలో పడ్డానని చెప్పి ఆ అమ్మాయి వెనకలు తిరుగుతూ ఉంటాడనమాట. సో తల్లిని నిర్లక్ష్య పెడతాడు. మరి ఆ అమ్మాయి వెనకలే తిరుగుతూ ఉన్నప్పుడు మరి ఆ అమ్మాయి ఒక మాట చెప్తుంది, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మీ అమ్మ గుండె తీసుకుని వచ్చి నాకు ఇవ్వు అంటదనమాట.
యవ్వన కాలంలో ఉన్నటువంటి ఆ బిడ్డ కొంచెమైనా ఆలోచించాలి కదా. ఆలోచించకుండా ప్రేమ అనేటువంటి మాయలో పడిపోయినటువంటి మరి ఆ కుమారుడు తల్లిని చంపేసి ఆ గుండెని తీసుకొని పరిగెత్తి వెళ్తున్నాడంట ఆ యొక్క ప్రియురాలికి ఇవ్వటం కోసం. పరిగెత్తు ఉంటే ఆ గుండె చేతిలో నుంచి జారి కింద పడిందంట. అప్పుడు ఆ గుండె మాట్లాడుతుందంట ఆ కుమారుడితో, బాబు జాగ్రత్తగా, నువ్వు పడతావయ్యా అనేసి. కానీ లోక ప్రేమలో ఉన్నటువంటి ఆ బిడ్డకి తల్లి ప్రేమ ఏమాత్రమో అర్థం కాలేదు. తను ఎక్కడ పడిపోతాడో అని చెప్పి ఆ హృదయం మాట్లాడుతుందంట. వాళ్ళ అమ్మ గుండె మాట్లాడుతుందంట, జాగ్రత్త నాన్న అని. అయితే ఆ హృదయం తీసుకొని వెళ్ళి ఆ యొక్క గుండెని వాళ్ళ యొక్క ప్రియురాలకి ఇస్తుంటే ఆమె అనిందంట, అమ్మో నువ్వెంత కఠినుడివి, ఈరోజు నా కోసం మీ అమ్మనే చంపేశావు, రేపు నన్నేం చేస్తావో, నీ ప్రేమ వద్దు నువ్వు వద్దు అనేసిందంట. అప్పుడు గుండెలు బాదుకొని ఆ కుమారుడు ఏడుస్తున్నాడంట, తన తల్లిని కోల్పోయాడు. ఆ తల్లి ప్రేమ తను పడుతున్నప్పుడు బాబు అని చెప్పి చెప్తుంటే ఆ మాటలు గుర్తు చేసుకొని గుండెలు పగిలే విధంగా ఏడుస్తున్నాడంట ఆ కుమారుడు. చనిపోయిన తల్లి అయితే తిరిగి రాదు కదా తన జీవితంలో. ఎంత భయంకరమైనటువంటి నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. యవనస్తులైన బిడ్డలారా, మీరు కూడా ఈ లోక ప్రేమలో పడి ఉన్నారా? ఈ లోక ప్రేమలన్నీ కూడా తాత్కాలికమనే విషయాన్ని గుర్తించండి. తల్లిదండ్రుల మాటలు వినడం నేర్చుకోండి. కలన తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి, ఎన్నో కష్టాలు పడి, ఎంతో ప్రేమతో మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచుకొని మిమ్మల్ని చదివించడానికి సిటీస్కో దూర ప్రాంతాలకో పంపిస్తే మీరు తల్లిదండ్రుల మాట వినకుండా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మీ చదువుని, మీ యొక్క వయసుకున్నటువంటి ఆ బలాన్ని అంతా కూడా వేస్ట్గా ఖర్చు పెట్టేస్తే రేపు మన జీవితం ఏంటి అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి రాకముందే ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ నువ్వు లోక ప్రేమలో పడున్నా, ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్లో నువ్వు పడి ఉన్నా, లేకపోతే తల్లిదండ్రులకి చెప్పుకోకుండా ఏమైనా దాచిపెట్టినటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నట్లయితే ఈరోజు యేసయ్య దగ్గరికి రా. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి నీ పాపపు స్థితిని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, తిరిగి నూతన జీవితాన్ని ఇస్తాడు. యవ్వన కాలము చాలా విలువైనది. ఇప్పుడు నువ్వు సమయాన్ని వృధా చేసుకుంటే ఆ సమయాన్ని ఎప్పుడు కూడా వెనక్కి తీసుకురాలేవు. అలాగే ఇప్పుడు నువ్వు చదువుకోకుండా సమయాన్ని లోక ప్రేమలతో, లోకంలో ఉన్న టైంపాస్తో, డ్రగ్ అడిక్టర్స్గా, స్మోకింగ్స్, లేకపోతే ఇంకా తాగడము, ఎన్నో ఈరోజు ఈవెన్ మొబైల్స్లో గేమ్స్ ఆడి కూడా యవ్వనస్తులు ఎంత నష్టపోతూ ఉన్నారు. ఇలా ఏ వాటికైతే నువ్వు బానిసయ్యావో దేవుడు నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఎంతో ప్రేమతో నీ వైపు చూస్తున్నాడు. తిరిగి వస్తావా యేసయ్య దగ్గరికి? యవ్వన కాలంలో నీ హృదయం అంతా కూడా దేవుడు మాటలతో నింపుకుంటే, దేవుడిని నువ్వు కలిగి ఉంటే వృద్ధాప్య దశలో నువ్వెంతో బలవంతుడిగా ఉంటావు. ఈరోజు యవ్వన బలాన్ని నువ్వు వేస్ట్గా ఖర్చు పెడితే నువ్వు దేనికి పనికి రాకుండా అయిపోతావు. కాబట్టి దయచేసి దేవుడి మాటలు వినండి. యవ్వన కాలంలో తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రులు మన క్షేమం కోరుకునేవాళ్ళు. అలాగే మీ జాబ్ విషయంలో కావచ్చు, మీ చదువుల విషయాల్లో కావచ్చు, మీ వివాహాల విషయాల్లో కావచ్చు, ఏదైనా విషయంలో మొదటిగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి. రెండవది తల్లిదండ్రుల మాటను వినండి. పెద్దవాళ్ళ యొక్క గైడెన్స్ని తీసుకోండి. ఎందుకంటే ఒక్కసారి యవ్వన కాలంలో చేసుకునేటువంటి తప్పుడు నిర్ణయం అనేది జీవితకాలం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఆ కుమారుని చూస్తున్నాం కదా, ఒక తప్పుడు నిర్ణయం వల్ల తన జీవితం నాశనం అయిపోయింది. తన యొక్క బ్రతుకంతా కూడా శూన్యం అయిపోయింది. అలా కాకముందే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు అవకాశం ఇచ్చినాడు కాబట్టి సరి చేసుకుందాము. యోషువ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. చివరి భాగం. నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. 11వ వచనం చూద్దాము. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో, నేటి వరకు నాకు అంత బలము. దేవుని సేవకుడైనటువంటి కాలేబు ఇచ్చిన సాక్ష్యం అండి. దేవుని నిండు మనసుతో అనుసరించాడు కాబట్టి తన యవ్వన కాలంలో ఎంత బలం ఉందో తన వృద్ధాప్య దశలో కూడా తనకు అంతే బలం ఉంది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం బలంగా ఉండాలి అంటే దేవుని మన నిండు మనసుతో అనుసరించినట్లయితే మనం వృద్ధాప్య దశకు వచ్చినప్పటికి కూడా దేవుని బలంతో మనల్ని నింపుతాడు, ఆయన శక్తితో నింపుతాడు. యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు ఎంత బలం ఉందో కాలేబు జీవితంలో, వృద్ధాప్యంలో కూడా అంత బలం ఉంది. కారణం ఏంటి తెలుసా? యవ్వనస్తుడిగా ఉన్నప్పుడే దేవుని నిండు మనసుతో అనుసరించాడు కాబట్టి వృద్ధాప్య దశలో కూడా ఆ వయసులో ఉన్న బలమే ఇప్పుడు కూడా నేను చూడగలుగుతున్నానని చెప్పాడు. ఈరోజు యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డలుగా మనం దేవుడి సన్నిధిలో మన జీవితాలను సమర్పించుకున్నప్పుడు వృద్ధాప్యంలో కూడా మనం అంతే శక్తివంతంగా దేవుడికి పని చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు మనం వృద్ధులము, నడి వయస్కులను బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడిని మనం పూర్ణ హృదయంతో మనం కలిగి జీవించినట్లయితే
తప్పకుండా మరి ఏ దశలో మనం ఉన్నా కూడా ఆయన తిరిగి మనల్ని యవ్వన బలముతో నింపి తన కొరకు సాక్షిగా నిలబడతాడు. కాబట్టి అట్టి విధముగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన వాక్యాన్ని మన జీవితంలో కలిగి నడుచుకుందాము. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. కాలేబు లాంటి జీవితాన్ని మేము జీవించడానికి యవనస్తులుగా ఉన్నప్పుడే మా నిండు మనసు నిన్ను అనుసరించి ఆ యవ్వన బలాన్ని మా వృధాప దశలో కూడా పొందుకోవడానికి కృపనివ్వండి. ఈరోజు ఎవరైతే మాటలు వింటున్నారో యవనస్తులైన బిడ్డల జీవితాల్లో కార్యం చేసి నీ వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే నడి వయసు వృద్ధాప్య దశలో ఉండి వింటున్నారో వాళ్ళ జీవితంలో కూడా ప్రభువా కార్యం చేయండి. కాలేబు లాంటి సాక్ష్యం మేమందరం కలిగి జీవించడానికి, ఆత్మీయంగా మేము ఎదగటానికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.